వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్డి తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు ఎక్సెల్ వీడియోస్లో కొంతమంది స్టూడెంట్స్ డేటాకి వాళ్ళ మార్క్స్ ఎంటర్ చేసినప్పుడు వాళ్ళ మార్క్స్కి టోటల్ పర్సంటేజ్, పాస్ ఆర్ ఫెయిల్, గ్రేడ్ ఇవన్నీ కూడా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో స్టూడెంట్ డేటా మీద మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాము. అంటే మనం ఈ రిజల్ట్ అంతా క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఫార్ములాస్ యూజ్ చేసుకోవాలి. సో ఈరోజు వీడియోలో మనం ఎక్సెల్ ఫార్ములాస్ అంటే ఏంటి, అవి ఎలా రాయాలి అనేది ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో నేను ఆల్రెడీ ఒక 5 స్టూడెంట్స్ డేటా ఎంటర్ చేసి ఉంచాను. స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఐడి అండ్ దెన్ 6 సబ్జెక్ట్స్ మార్క్స్: తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్. సో నేను కాలమ్ హెడ్డింగ్స్ కూడా రాసి ఉంచాను: టోటల్, పర్సంటేజ్, పాస్ ఆర్ ఫెయిల్, గ్రేడ్. సో ఇక్కడ ఫస్ట్ స్టూడెంట్ యొక్క ఫస్ట్ కాలం టోటల్ క్యాలిక్యులేట్ చేద్దాము. టోటల్ క్యాలిక్యులేట్ చేయడం ఇది ఈజీ. సో ఇక్కడ మనం ఏ కాలంలో అయితే మనకి ఏ రోలో అయితే ఏ సెల్లో అయితే మనకి టోటల్ రావాలో అక్కడ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఆటో సమ్ ఉంది. సో ఈ ఆటో సమ్ క్లిక్ చేసుకున్నారంటే మీకు ఆటోమేటిక్గా సమ్కి ఫార్ములా వచ్చేస్తుంది. ఇక్కడ చూసారా, ఈక్వల్ టు SUMC2:H2. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రావాలి? ఈ స్టూడెంట్ యొక్క తెలుగు మార్క్స్ ఏ సెల్లో ఉన్నాయి? C2లో ఉన్నాయి. C:2 రో అంటే C2 సెల్లో ఉన్నాయి. అక్కడ నుంచి సోషల్ మార్క్స్ ఎక్కడున్నాయి? H2 సెల్లో ఉన్నాయి. సో ఈ C2 నుంచి H2 వరకు టోటల్ 98 + 65 + 45 + 56 + 76 + 54 ఈ మొత్తం చేస్తే మనకి సమ్ వస్తుంది కదా. దానికి సింపుల్గా ఎలా వచ్చింది? ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రాకెట్ C2 ఎక్కడి నుంచి ఈ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి. C2 నుంచి H2 వరకు. C2:H2 మనం రాసే పని లేకుండా ఆటోమేటిక్గా ఈ ఆటో సెమ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ సెల్ దగ్గర మనకి ఫార్ములా డిస్ప్లే అయిపోయింది. మనం రాయాలన్నా ఇలాగే రాయాలి. ఈక్వల్ టు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫార్ములా వాళ్ళు, ఈక్వల్ టు సమ్ C2:H2 రేంజ్ రాయాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి సమ్ క్యాలిక్యులేట్ అవ్వాలి. C2 నుంచి H2 వరకు ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఓపెన్ పెరాన్సిస్. ఆ పెరాన్సిస్లో రేంజ్ ఇవ్వాలి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు. C2:H2 ఇదే ఫార్ములా. సమ్కి ఫార్ములా ఈక్వల్ టుతో స్టార్ట్ అవుతుంది ఎక్సెల్లో. సో ఈక్వల్ టు సమ్ ఆఫ్ పెరాన్సిస్లో ఎక్కడి నుంచి ఎక్కడికి సమ్ క్యాలిక్యులేట్ చేయాలో ఆ రేంజ్. సో ఈ ఫార్ములా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఈ ఫస్ట్ రో యొక్క సమ్ క్యాలిక్యులేట్ అయిపోయింది. సో రిమైనింగ్ సెల్స్ అన్నిటికీ క్యాలిక్యులేట్ చేయాలి. రిమైనింగ్ స్టూడెంట్స్ అందరికీ క్యాలిక్యులేట్ చేయాలంటే మనమేమి అగైన్ ఫార్ములా రాయక్కర్లేదు, ఈ ఆటో సమ్ అనేది ప్రెస్ చేయక్కర్లేదు. ఏం చేయాలి? ఆటో ఫిల్ ఆప్షన్ యూజ్ చేసుకుందాము. సో ఇక్కడ ఈ ప్లస్ హ్యాండిల్ని డ్రాగ్ చేస్తే రిమైనింగ్ సెల్స్ కూడా మనకు ఆటోమేటిక్గా టోటల్ వచ్చేసింది కదా. ఇప్పుడు పర్సంటేజ్కి ఫార్ములా ఏముంటుందంటే ఆ సెల్ దగ్గర ప్లేస్ చేసి ఈక్వల్ టు ఏ ఫార్ములా అయినా ఈక్వల్ టుతో స్టార్ట్ అవుతుంది. మన మామూలుగా పర్సంటేజ్ ఫార్ములా ఏంటి? మనకు వచ్చిన టోటల్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ ఇంటూ 100. సో ఈ ఫస్ట్ పర్సన్ యొక్క టోటల్ ఎక్కడుంది? I2 సెల్లో ఉంది. సో I2 సెలెక్ట్ చేసుకోండి. I2 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎన్ని? 6 ఇంటూ ఒక్కొక్క సబ్జెక్టు 100 మార్క్స్. సో 600. I2 డివైడెడ్ బై 600 ఇంటూ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి 100. సో ఇది పర్సంటేజ్కి ఫార్ములా. టోటల్ ఏ సమ్లో టోటల్ ఉందో ఆ టోటల్ I2లో ఉంది కాబట్టి ఆ సెల్ అడ్రస్ I2 ఇచ్చాను. I2 డివైడెడ్ బై 600 ఇంటూ 100. చూసారా, పర్సంటేజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు రిమైనింగ్ సెల్స్ కావాలంటే ఇక్కడ ప్లస్ హ్యాండిల్ దగ్గర డ్రాగ్ చేయాలి. సో రిమైనింగ్ స్టూడెంట్స్ అందరికీ కూడా పర్సంటేజ్ క్యాలిక్యులేట్ అయిపోయింది. ఇప్పుడు పాస్ ఆర్ ఫెయిల్ అది రాయాలి మనం. పాస్ ఆర్ ఫెయిల్ ఎలా చెప్తాము? ఏ సబ్జెక్ట్లోనైనా లెస్ దాన్ 35 మార్క్స్ వస్తే ఫెయిల్, లేకపోతే పాస్ కదా. సో దానికి ఫార్ములా ఎలా రాస్తామో చూడండి. ఈక్వల్ టు ఇఫ్ యూజ్ చేసుకుని రాస్తాం. ఏ ఫార్ములాలైనా మనం ఇఫ్తో స్టార్ట్ చేసుకుంటాం. ఇఫ్ అండ్ ఇప్పుడు ప్రతి సబ్జెక్టు చెక్ చేయాలి కదా. సో ఫస్ట్ C2 చెక్ చేద్దాం. C2 greater than or equal to 35. If C2 greater than or equal to 35 అన్నీ చెక్ చేయాలి కదా.
సో ఈ మొత్తం చెక్ చేయాలి అన్నీ C2 దగ్గర నుంచి I2 వరకు. సో నెక్స్ట్ D2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. 2 times D2 వచ్చేసింది కదా. D2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35, కామా నెక్స్ట్ E2 కూడా చెక్ చేయాలి కదా. E2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35, కామా నెక్స్ట్ ఇది కూడా F2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35, కామా నెక్స్ట్ ఇది కూడా G2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35, కామా ఇక్కడ H2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. సో ఇవన్నిట్లో కూడా 35 ఉంటే ఏమవుతుంది? ఇవన్నిట్లో కూడా 35 ఉంటే క్లోజ్ పెరాన్సిస్. ఇవన్నిట్లో కూడా 35 ఉంటే పాస్. సో డబుల్ కొటేషన్స్లో పాస్ రాయండి, కామా ఎందులోనైనా 35 లేకపోతే ఫెయిల్. సో డబుల్ కొటేషన్స్లో ఫెయిల్. డబుల్ కొటేషన్స్ క్లోజ్ చేసుకోండి, పెరాన్సిస్ క్లోజ్ చేసుకోండి. ఓపెన్ చేసిన పెరాన్సిస్లు అన్నీ క్లోజ్ చేయాలి. సో మనం ఇప్పుడు ఏం చేసాము? ప్రతి సబ్జెక్ట్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 ఉన్నాయా లేదా అని చెక్ చేసాము. ఒకవేళ 35 గ్రేటర్ దాన్ ఉంటే అన్ని సబ్జెక్టులో పాస్, లేకపోతే ఫెయిల్. సో ఇప్పుడు అప్లై చేద్దాము. సో పాస్ వచ్చింది ఫస్ట్ పర్సన్కి. సో రిమైనింగ్ అందరి చెక్ చేయాలంటే హ్యాండిల్ డ్రాగ్ చేద్దాము. సో ఈ ఎంట్రీ లేదు. సో ఈ ఒక్క పర్సన్కే 1002 అనే పర్సన్కే ఫెయిల్ వచ్చింది. ఎందుకంటే కొన్ని సబ్జెక్ట్స్లో లెస్ దాన్ 30 మార్క్స్ ఉన్నాయి కాబట్టి. చూడండి, రిమైనింగ్ అందరికీ పాస్ వచ్చింది. సో ఇప్పుడు పాస్కి ఏం ఫార్ములా రాసామో మనం చూసుకోవాలంటే ఈ ఫస్ట్ సెల్లో ప్లేస్ చేసుకుంటే మనకి పాస్కి ఫార్ములా అర్థమవుతుంది. సో చూసారా, ఇది పాస్ యొక్క ఫార్ములా, అదే పాస్ ఆర్ ఫెయిల్ యొక్క ఫార్ములా. పర్సంటేజ్ ఫార్ములా చూసుకోవాలన్నా అంతే. ఇక్కడ ప్లేస్ చేస్తే పర్సంటేజ్కి ఏం ఫార్ములా అప్లై చేసామో కనిపిస్తుంది. సో మనం ఏం చేసాము? టోటల్ డివైడెడ్ బై 600 × 100. ఇప్పుడు గ్రేడ్ ఎలా రాస్తాము? ఈ పర్సంటేజ్ బేస్ చేసుకుని రాస్తాము. పర్సంటేజ్ 80 అయితే డిస్టింక్షన్, 70 అయితే ఫస్ట్ క్లాస్, 60 అయితే సెకండ్ క్లాస్, 50 అయితే థర్డ్ క్లాస్, లెస్ దాన్ 40 అయితే ఫెయిల్ అని. దానికి ఎలా ఫార్ములా రాస్తామో చూడండి. ఈక్వల్ టు ఇఫ్ ఏ కాలం చెక్ చేసుకోవాలి మనం? పర్సంటేజ్ ఎక్కడుంది? ఫస్ట్ పర్సన్ యొక్క పర్సంటేజ్ ఎక్కడుంది? J2లో ఉంది. సో ఇఫ్ J2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80, ఇఫ్ J2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80, దెన్ వాళ్ళు అదేంటి? గ్రేడు డిస్టింక్షన్. సో డిస్టింక్షన్ కొటేషన్స్ క్లోజ్. నెక్స్ట్ మళ్ళీ అగైన్ ఇఫ్ రాయాలి, నెస్టెడ్ ఇఫ్ రాయాలి. ఇఫ్ అగైన్ J2 if again J2 greater than or equal to 70, comma వాళ్ళేంటి? ఫస్ట్ క్లాస్. కొటేషన్స్ క్లోజ్. అగైన్ మళ్ళీ సెకండ్ క్లాస్కి మళ్ళీ ఇఫ్ రాయాలి. ఇఫ్ J2 greater than or equal to 60, comma సెకండ్ క్లాస్, డబుల్ కొటేషన్స్లో సెకండ్ క్లాస్, డబుల్ కొటేషన్స్ క్లోజ్. అగైన్ థర్డ్ క్లాస్కి మళ్ళీ అగైన్ ఇఫ్ రాయాలి. ఇఫ్
ఇది కాపీ పేస్ట్ చేస్తున్నా, వదిలే రాద్దాం. ఇఫ్ J2 greater than or equal to 50, comma double quotations లో థర్డ్ క్లాస్. ఇఫ్ ఇప్పుడు ఫెయిల్ కండిషన్, ఇఫ్ J2 less than or equal to 40, సో డబుల్ కొటేషన్స్లో కామా రాయాలి 40 తర్వాత ఫెయిల్. డబుల్ కొటేషన్స్ క్లోజ్. ఎన్ని బ్రాకెట్స్ ఓపెన్ చేసామో ఎన్ని పెరాన్సెస్లు ఓపెన్ చేసామో అన్నీ క్లోజ్ చేసుకోవాలి. ఫెయిల్కి ఒకటి, థర్డ్ క్లాస్కి ఒకటి, సెకండ్ క్లాస్కి ఒకటి, ఫస్ట్ క్లాస్కి ఒకటి, డిస్టింక్షన్కి ఒకటి, అంతేనా? మనం ఓపెన్ చేస్తుంది 1 2 3 4 5 ఓపెన్ చేసాం. 1 2 3 5 క్లోజ్ చేసాం. ఒకసారి ఫార్ములా చెక్ చేసుకుందాం. ఇఫ్ J2 greater than or equal to 80, distinction. If J2 greater than or equal to 70, first class. If J2 greater than or equal to 60, second class. If J2 greater than or equal to 50, third class. If J2 less than or equal to 40, fail. సో ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఫస్ట్ పర్సన్కి ఏమొచ్చింది? సెకండ్ క్లాస్ వచ్చింది. ఈ మౌస్ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. ఓకే, ఒక్క సెకండ్ పర్సన్ మాత్రమే ఫెయిల్, రిమైనింగ్ అందరు పాస్. సో ఈ విధంగా మనం పర్సంటేజ్కి, పాస్ ఆర్ ఫెయిల్కి, సెకండ్ క్లాస్ గ్రేడ్స్కి ఫార్ములాస్ యూజ్ చేసుకుని మనం స్టూడెంట్స్ యొక్క డీటెయిల్కి, స్టూడెంట్ యొక్క డేటాకి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. టోటల్, పర్సంటేజ్, పాస్ ఆర్ ఫెయిల్, గ్రేడ్. మీకు కనుక ఈ వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ప్లీజ్ మీ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.